యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. నవంబర్ 28వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, యేసు నామములోని దేవుని మహిమ, దేవుని బలము, శక్తి, ఆయన నామము ద్వారా అనేకులు స్వస్థత పొందుచున్నారు. యేసు నామంలో సాతాను బంధించబడుతుంది. కావున ఏక మనసుతో ఇద్దరు ముగ్గురు కలిసి యేసు నామమును బట్టి ప్రార్థించగా దేవుడు గొప్ప కార్యం చేయును. దేవుడు ఏక మనసుతో చేయు ప్రతి ప్రార్థనను ఆలకించును. మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చేయనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు, కానీ మనమైతే మన దేవుని నామమును బట్టి అతిశయపడుదుము. దావీదు కీర్తనకారుడు ఈ విధంగా పలుకుచున్నాడు: నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అని. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. కావున దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థించదమా? దేవుడు మనకు అనుగ్రహించు ప్రతి దీవెనలను పొందుకొని ఆయన నామమును మహిమపరుద్దాం. సకల ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.